ఒక మూవీ 1000 crores కలెక్ట్ చేస్తే అందులో ప్రొడ్యూసర్కి ఎంత ప్రాఫిట్ వస్తుందో మీకు తెలుసా? హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ దిగ్ ద సినిమా. టుడే we will discuss about gross, net and share collection. Let's talk about gross. Gross means total ticket money collected from the audience, which includes taxes and theatre rent. సింపుల్ గా చెప్పాలంటే సపోజ్ ఒక తెలుగు మూవీ థియేటర్లో రిలీజ్ అయింది, ఆడియన్స్ టికెట్స్ కొన్నారు అండ్ టోటల్ గా అన్ని థియేటర్స్ నుండి ఒక 1000 crores కలెక్ట్ అయింది అనుకోండి. ఈ వచ్చిన 1000 crores నే గ్రాస్ కలెక్షన్ అంటారు. ఆడియన్స్ టికెట్ కి పే చేసిన టోటల్ అమౌంట్ లో థియేటర్ షేర్ అండ్ ట్యాక్సెస్ కూడా ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి. సింపుల్ గా చెప్పాలంటే ఆడియన్స్ ఎంత పే చేశారో అదే గ్రాస్ అంటారు. నౌ లెట్స్ టాక్ అబౌట్ నెట్ కలెక్షన్. గ్రాస్ నుండి ట్యాక్స్ తీసేస్తే మిగిలిన అమౌంట్ ని నెట్ అంటారు. ఒక మూవీకి 100 crores గ్రాస్ కలెక్షన్ వచ్చింది అనుకో, ఈ 100 crores లో గవర్నమెంట్ ట్యాక్స్ అనేది ఒకటి ఉంటుంది, లైక్ జిఎస్టీ. ఈ ట్యాక్స్ ని తీసేస్తే మిగిలేది నెట్ కలెక్షన్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక మూవీ 100 crores గ్రాస్ వచ్చింది అండ్ అలాగే ట్యాక్స్ వచ్చేసరికి ఒక 24 crores ఉంది. సో ఇప్పుడు ఈ గ్రాస్లోంచి ఈ ట్యాక్స్ అమౌంట్ తీసేస్తే వచ్చిన అమౌంట్ని నెట్ కలెక్షన్ అంటారు. నౌ లెట్స్ టాక్ అబౌట్ షేర్ కలెక్షన్. షేర్ అంటే మనకి నెట్ కలెక్షన్లో వచ్చిన అమౌంట్ నుండి థియేటర్ రెంట్ తీసేస్తే వచ్చిన అమౌంట్ని షేర్ కలెక్షన్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, మనకి ఒక 85 crores నెట్ వస్తే అందులో 35 crores థియేటర్ రెంట్ అనుకుంటే 85 - 35 చేస్తే వచ్చిన 50 crores షేర్ అంటారు. ఈ షేర్ కలెక్షన్ అన్నది ఒక ఫైనల్ కలెక్షన్. సో ఫైనల్గా వచ్చిన ఈ షేర్ కలెక్షన్ డిస్ట్రిబ్యూటర్స్ అండ్ ప్రొడ్యూసర్స్కి మిగులుతుంది. సో ఫైనల్లీ గ్రాస్ పోస్టర్స్ కోసం అండ్ షేర్ సక్సెస్ కోసం. హోప్ ఇట్ వాస్ క్లియర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ టు దిగ్ ద సినిమా. సైనింగ్ ఆఫ్.